హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఇతర కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, మా టీజీ భరత్, అందరూ కూడా ప్రభుత్వం తరఫున దావోస్ వెళ్ళారు. పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశంలో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులను ఆకర్షించేటువంటి ప్రయత్నాలు జరిగాయి. అయితే ఆంధ్రప్రదేశ్కి ఏం పెట్టుబడులు రాలేదు, ఎవరు ఇక్కడ రావడానికి ఆసక్తి చూపెట్టడం లేదు, వీళ్ళు ఇల్లు ఉపయోగం ఏముంది, అసలు ఏం సాధించారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తుంది. ఒకప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ అప్పుడు ప్రభుత్వం మీద ఎందుకు దావోస్ వెళ్ళి ఏం ప్రయోజనం, డబ్బులు దండగా వెళ్ళి ప్రయోజనం లేదు, వీళ్ళు అనవసరం పోయి డబ్బులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మాట్లాడినటువంటి మాటలనే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఆ వీడియోని ట్రోల్ చేస్తూ మరి చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళందరూ ప్రజాధనం దుర్వినియోగం చేయడానికి వెళ్ళారా, మరి ఇప్పుడు ఎందుకు ప్రశ్నించట్లేదు పవన్ కళ్యాణ్ అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి మాట. గోపిన తెలంగాణ ప్రభుత్వం ఏమో 1,76,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళటం వల్ల. ఇది చూసి బీఆర్ఎస్ వాళ్ళకి అంత కడుపు మంట వాళ్ళకి అనేటువంటి దాని మీద వాళ్ళు ఈనో దాగండి అంటూ కేసీఆర్ ఫోటోలతో కొన్ని హోర్డింగ్స్ కూడా ఇలాంటివి కూడా పెట్టారు. అలా దావోస్కు సంబంధించినటువంటి పర్యటన అంశాల మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చ జరుగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన మీద ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టాడు. అక్కడ జరిగినటువంటి పరిణామాలు ఏంటి, ఎంతమంది వ్యాపార ప్రతినిధులతో, పారిశ్రామికవేత్తలతో తాను సమావేశమయ్యారు, అదేవిధంగా లోకేష్, టీజీ భరత్, మిగతా వాళ్ళందరూ ఎన్ని సమావేశాలు అయ్యారు, రౌండ్ టేబుల్ సమావేశాలు ఏం జరిగాయి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా కొంత వివరించేటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడ ఒక అంశాన్ని మనం గమనించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వైసీపీ ఫెయిల్యూర్స్లో ప్రధానమైనటువంటిది పారిశ్రామికంగా అభివృద్ధి లేదు, పారిశ్రామికవేత్తల్ని ఇక్కడ ఆంధ్రాకు తీసుకురావటంలో కానీ ప్రభుత్వం ఫెయిల్ అయింది. అదేవిధంగా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలను తరిమేసేటువంటి ప్రయత్నాలు జరిగాయి. కొంతమంది పారిశ్రామికవేత్తలను వాటాల కోసం బెదిరించారు. ఇలాంటి చాలా ఆరోపణలు ఉన్నాయి. అసలు ఆ ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు రాకపోవటం వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవటం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అభివృద్ధి నిరోధకమైనటువంటి ప్రభుత్వంగా ఉంది. కేవలము బటన్ నొక్కి సంక్షేమ నవరత్నాల రూపంలో డబ్బులు వేయటం వరకు జరిగింది, కానీ డెవలప్మెంట్ లేదు అనేటువంటి విషయం జనంలోకి బాగా వెళ్ళింది. అందుకని వైసీపీ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చి 2019లో 151 సీట్లు ఉంటే 2024 వచ్చారు కదా, మధ్యలో 5/11 మిగిలినటువంటి పరిస్థితి ఉంది. ఈ అంశాన్నే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి మొన్న ఎన్నికల సమయంలో వాళ్ళు అభివృద్ధి లేదు, మేము వస్తే అభివృద్ధి ఉంటుంది, మేము పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామనేటువంటి విధంగా ఈ 5 ఏళ్లలో మేము గెలిస్తే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చాలా సందర్భాల్లో కూడా వీళ్ళు కూటమి హామీ ఇవ్వటము. నారా లోకేష్ కూడా గెలిచిన తర్వాత కూడా అదే సందర్భంలో ఖచ్చితంగా మా లక్ష్యం 20 లక్షల ఉద్యోగాల కల్పన అనేటువంటి విషయాన్ని చెప్పినటువంటి. ఇప్పుడు వైసీపీ పరిస్థితులకు భిన్నంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ కూటమి ప్రభుత్వము పారిశ్రామికవేత్తలను ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తోంది. దాంట్లో ఈ దావోస్ వెళ్ళినటువంటి పర్యటన కూడా అలాంటిదే. మరి దావోస్ వెళ్తే ఎన్ని పెట్టుబడులు వచ్చాయి ఏంటి అవన్నీ కూడా మాట్లాడుతున్నారు. ఇక్కడ దావోస్కు సంబంధించినటువంటిది ఏంటంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేటువంటిది, అది ఒక వేదిక. ఆ వేదిక ద్వారాగా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది, అంటే పారిశ్రామికవేత్తలు తమ పెట్టుబడులకు సంబంధించి ఏ రాష్ట్రాల్లో ఏ దేశాలు తమ పెట్టుబడులు పెడతారు, ఏ అంశాల్లో వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు, అసలుకి ఏ పరిశ్రమలకు సంబంధించినటువంటి ట్రెండ్స్, ఈ పెట్టుబడులకు సంబంధించినటువంటి ట్రెండ్స్ నడుస్తున్నాయి అని తెలుసుకోవటానికి దావోస్ అనేటువంటిది ఒక వేదిక. ఇప్పుడు ఈ రోజున చంద్రబాబు నాయుడు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక అంశాన్ని వివరించాడు. అని ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి ఇవన్నీ వాటి జోలికి నేను వెళ్ళాను, కానీ భవిష్యత్ అంతా కూడా ఏ తరహా పెట్టుబడులు వస్తాయి అనేటువంటి అంశమేనా గ్రీన్ ఇండస్ట్రీ, అదేవిధంగా గ్రీన్ హైడ్రోజన్, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, ప్రకృతి వ్యవసాయం, ఆర్గానిక్ ఫార్మింగ్, వీటికి సంబంధించినటువంటి అంశాల మీద ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు సిద్ధంగా ఉన్నారు అనేటువంటి ఒక ట్రెండ్స్ ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటిది. దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి మన
ఉన్నటువంటి వనరులు ఏంటి, అవకాశాలు ఏంటి అనేటువంటిది వాళ్ళకి మనం వివరించగలిగితే అప్పుడు మన మన రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఏపీలో 10 లక్షల మంది ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు అనేటువంటి విధంగా మనకు ఒక రిపోర్ట్స్ ఉన్నాయి. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు ఒకవేళ ఎవరైనా పెట్టుబడులు పెట్టేటువంటి పరిస్థితి ఉంటే అందుకు అనుగుణంగా మనం కొన్ని భూముల కేటాయింపు, దానికి అనుగుణంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి నీటి వసతి కల్పన, ఇలాంటి అంశాలు మీద ఇంకా చాలా రెన్యూవబుల్ ఎనర్జీ, వీటికి సంబంధించినటువంటి అంశాలు. అయితే ఇదంతా కూడా పెట్టుబడులు రావటమో అక్కడ ఒప్పందాలు జరగటమో ఏమీ జరగవు. ఇది ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఆసక్తి ఉన్నటువంటి అంశాలను మాత్రమే పారిశ్రామికవేత్తలు చూపిస్తారు. అప్పుడు వాళ్ళతో మనం జరిగినటువంటి డిస్కషన్స్ తర్వాత వాళ్ళు మన రాష్ట్రానికి వస్తే వాళ్ళతో సంప్రదింపులు జరిపి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమేమి సహకరిస్తుంది ఆయా పారిశ్రామికవేత్తలు అన్నటువంటి నేపథ్యంలో అప్పుడు ఒప్పందాలు జరుగుతాయి, ఎంఓఏలు కుదురుతాయి. ఆ ఎంఓఏలు అన్నీ కూడా మొత్తము 100% రిజల్ట్ వస్తాయని చెప్పలేము. అలాంటి జరిగే ఎంఓయూలు కూడా ఒక 10% సక్సెస్ అయినా కూడా అద్భుతం కిందే చెప్పొచ్చు. ఆ విధంగా ఒక జరుగుతున్నటువంటి ప్రయత్నాలు మంచి ప్రయత్నాలు. ఖచ్చితంగా ఈ దావోస్ వెళ్ళినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి కొన్ని పెట్టుబడులు రావడానికి అవకాశం ఉంది అనేటువంటిది మాత్రం స్పష్టంగా. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమో మాకు ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులకు అవకాశం వచ్చింది, ఇన్ని లక్షల కోట్లు తీసుకొచ్చి ఎట్లాగేమి వీళ్ళేమి ఆర్భాటంగా ఏం ప్రకటన చేయలే. మేము ఏ పారిశ్రామికవేత్తలతో ఎంతమందికి పారిశ్రామికవేత్తలతో మీటింగ్ అయ్యాం, రౌండ్ టేబుల్ సమావేశాలు, వాళ్ళు ఏ అంశాల మీద మాతో మాట్లాడారు, ఇలాంటి అన్ని అంశాలని చంద్రబాబు నాయుడు వివరించారు. ఇది కొంత ప్రాక్టికాలిటీకి దగ్గరగా ఉన్నటువంటి అంశం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్లలో ఒకసారి దావోస్కి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు ఏంటో తెలియదు, ఏం తీసుకురానటువంటి పరిస్థితి. 2వ సంవత్సరం దావోస్కి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదా అంటే అప్పుడు పారిశ్రామిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్తో మాట్లాడితే అక్కడ -డిగ్రీల చలి ఉంటుంది, ఏడ పోతామయ్యా బాబు చలికి అని చెప్పేసి ఆయన మాట్లాడినటువంటి మాటలు అవన్నీ కూడా కొంత ట్రెండ్, అది ట్రోల్ అయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. సరే, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఆల్ ఇండియా సంబంధించినటువంటి బిజినెస్ సమ్మిట్లు పెట్టడం, 15 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయని, అదేవిధంగా 6.5 లక్షల ఉద్యోగాల అవకాశాలు కల్పన, ఇవన్నీ కూడా ప్రకటించుకున్నారు. అవన్నీ ప్రాక్టికల్గా వైసీపీ ప్రభుత్వంలో ఇంప్లిమెంటేషన్ జరగాలి. కొన్ని పరిశ్రమలు వచ్చినాయి, అంటే వైసీపీ అస్సలేం పరిశ్రమలు తేలేదని చెప్పలేము, కొన్ని వచ్చినాయి. అయితే ఆ ప్రభుత్వము పారిశ్రామిక అభివృద్ధి విషయంలో సరైన రీతిలో చర్యలు తీసుకోలేదు అనేటువంటిది మాత్రం స్పష్టం. అందుకు భిన్నంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ప్రయత్నాలనే ఖచ్చితంగా అభినందించవచ్చు. చంద్రబాబు నాయుడు చెప్పినటువంటిది ఏంటంటే, ఇప్పుడు బిల్ గేట్స్ లాంటి వాళ్ళని కలిసినప్పుడు కూడా మేము మాట్లాడినప్పుడు ఆయన ఇంతకుముందు హైదరాబాద్ అనేవాడు బ్రాండ్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటున్నావు ఏందనేటువంటి దాని మీద కూడా మాట్లాడారు. నేను అప్పుడు హైదరాబాద్ బ్రాండింగ్ చేశాను, ఇప్పుడు అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉంది, ఇప్పుడు మేము విడిపోయాము, కాబట్టి మా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి దాంట్లో మీకు కావాల్సినటువంటి అన్నీ కూడా మా బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్కి మీరు సహకరించండి అనేటువంటి విధంగా నేను మాట్లాడాను అనేటువంటి విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరి దావోస్ పర్యటన నేపథ్యంలో రానున్నటువంటి ఒక సంవత్సరంలో ఈ విధమైనటువంటి పారిశ్రామికవేత్తలని ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఈ పెట్టుబడులకు సంబంధించినటువంటి విషయంలో ఏమైనా సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటే కొంత పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకి అవకాశం ఉంటుంది. ఇది ఒక సానుకూలమైనటువంటి అంశంగానే చూడాలి. రాజకీయంగా విమర్శల వరకే పరిమితం అవడం కూడా కరెక్ట్ కాకపోవచ్చు.